Welcome back to War Academy. If you are preparing for competitive exams, this video is a must-watch for you. In today's video, I will cover 20 most repeated Indian history PYQs, MCQs from UPSC, APPSC, and TGPSC. Don't skip, watch till the end. This video contains the most repeated PYQs. మొదటి ప్రశ్న అంటే 206వ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. భారతీయ రాజుల వ్యవహారాల్లో తలదూర్చిన మొదటి యూరోపియన్ ఎవరు? ఆప్షన్లు చూస్తే ఏ క్లైవ్, బి డూప్లే, సి అల్బుకర్క్, డి వారన్ హేస్టిన్స్. మనకు సాధారణంగా బ్రిటిష్ సామ్రాజ్యాన్ని స్థాపించిన రాబర్ట్ క్లైవ్ పేరే ముందు గుర్తొస్తుంది కదా ఇక్కడ. అవును, చాలామంది ఆప్షన్ ఏ క్లైవ్ అని కన్ఫ్యూజ్ అవుతారు. కానీ ఇక్కడ సరైన సమాధానం ఆప్షన్ బి డూప్లే. ఆయన ఫ్రెంచ్ గవర్నర్ జనరల్. ఇక్కడ లాజిక్ ఏంటంటే యూరోపియన్లు మొదట్లో కేవలం వ్యాపారుల్లాగే ఉండేవారు కదా. అవును, కేవలం ట్రేడింగ్ కోసమే వచ్చారు. రైట్. కానీ డూప్లే ఒక విషయాన్ని గమనించాడు. ఔరంగజేబ్ మరణం తర్వాత మొఘల్ సామ్రాజ్యం బాగా బలహీనపడింది. స్థానిక రాజుల మధ్య వారసత్వపూరు మొదలైంది. సరిగ్గా ఇదే అదనుగా భావించి హైదరాబాద్ మరియు కర్ణాటక నవాబుల వారసత్వ వివాదాల్లో డూప్లే తొలిసారిగా తన సైన్యాన్ని అద్దెకివ్వడం, జోక్యం చేసుకోవడం మొదలుపెట్టాడు. మనం డూప్లే ఈజ్ ఈక్వల్ టు డిప్లొమసీ ప్లస్ డివైడ్ అండ్ రూల్ అని సింపుల్గా గుర్తుపెట్టుకోవచ్చు. ఓహో, అంటే బ్రిటిష్ వారు వాడిన ఆ విభజించు పాలించు అనే సూత్రానికి అసలు సృష్టికర్త ఈ ఫ్రెంచ్ అధికారి డూప్లే అన్నమాట. అవును, క్లైవ్ కేవలం ఆ ఐడియాను కాపీ కొట్టి సక్సెస్ అయ్యాడు. ఇకపోతే అల్బుకర్క్ కేవలం పోర్చుగీస్ నావికాదళం వ్యాపారంపైనే దృష్టి పెట్టాడు కాబట్టి అతను కాదు. హేస్టింగ్స్ చాలా కాలం తర్వాతొచ్చాడు. లాజిక్ భలే ఉంది. సరే, ఇప్పుడు 207వ ప్రశ్న చూద్దాం. బంగాళాఖాతంలో పైరసీ కోసం హుగ్లీని స్థావరంగా వాడుకున్నది ఎవరు? ఏ పోర్చుగీస్ వారు, బి ఫ్రెంచ్ వారు, సి డానిష్ వారు, డి బ్రిటిష్ వారు. యూరోపియన్లు ఏంటి సముద్రపు దొంగల పని కూడా చేశారా? వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. దీనికి జవాబు ఆప్షన్ ఏ పోర్చుగీజువారు. మనకు వాస్కో డిగామా రాకతో పోర్చుగీజువారు వ్యాపారం కోసం వచ్చారని తెలుసు కదా. అవును, స్పైసెస్ కోసం వచ్చారు. కాని రానురాను వారు బెంగాల్లోని హుగ్లీ నది ప్రాంతంలో వ్యాపారంతో పాటు బలవంతపు మతమార్పిడులు, బానిసల వ్యాపారం, పైరసీ అంటే సముద్రపు దొంగతనాలు చేయడం మొదలుపెట్టారు. ఇది చూసి అప్పటి మొఘల్ చక్రవర్తి షాజహాన్కు విపరీతమైన కోపమొచ్చింది. అరెరే, ఏకంగా మొఘల్ చక్రవర్తికే కోపం తెప్పించారా? అవును, అందుకే 1632లో తన సేనాని ఖాసిం ఖాన్ ద్వారా వాళ్లని హుగ్లీ నుండి తరిమికొట్టాడు. మిగతా ఫ్రెంచ్ లేదా డానిష్, బ్రిటిష్ వారు వ్యాపారం మీదే దృష్టి పెట్టారు, కాని ఇలా పైరసీ చేయలేదు. కాబట్టి ఎలిమినేషన్లో ఆప్షన్ ఏ కరెక్ట్. దీని హుగ్లీ హరర్ ఈజ్ ఈక్వల్ టు పోర్చుగీస్ పైరసీ అని ట్రిక్ లాగా గుర్తుంచుకోండి. ఇది నిజంగా సినిమాలో చూసే పైరేట్స్ ఆఫ్ ద కరీబియన్ లాంటి స్టోరీనే. ఒక చక్రవర్తికి కోపం తెప్పించి ఏకంగా తమ స్థావరాన్నే కోల్పోయారన్నమాట. నెక్స్ట్ 208th ప్రశ్న. ఇది సంవత్సరాలు మరియు యుద్ధాల మ్యాచింగ్. 1775, 1780, 1824, 1838 సంవత్సరాలను ఆంగ్లో బర్మీస్, ఆఫ్ఘాన్, మరాఠా, మైసూర్ యుద్ధాలతో జతచేయాలి. ఈ నంబర్స్ చూస్తుంటేనే తలదిరిగిపోతుంది. దీన్ని ఎలా డీకోడ్ చేయాలి? కొంచెం కన్ఫ్యూజింగ్గానే ఉంటుంది, కానీ ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ సి 3412. దీన్ని బట్టి పట్టకుండా మనం జాగ్రఫికల్గా ఆలోచిద్దాం. బ్రిటిష్ వారు బెంగాల్ని ఆక్రమించాక ముందుగా పశ్చిమం వైపున్న బలమైన మరాఠాలతో 1775లో మొదటి యుద్ధం అంటే 3 మొదలుపెట్టారు. ఓకే, ముందు పశ్చిమం వైపు వెళ్లారు. ఆ తర్వాత దక్షిణానున్న హైదర్ అలీపై దృష్టి పెట్టి 1780లో రెండవ మైసూర్ యుద్ధం అంటే 4 చేశారు. ఇండియా లోపల అధికారం స్థిరపడ్డాక తూర్పు సరిహద్దును రక్షించుకోవడానికి 1824లో మొదటి ఆంగ్లో బర్మీస్ యుద్ధం అంటే 1 చేశారు. అంటే బార్డర్ సెక్యూర్ చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. చివరగా వాయువ్య సరిహద్దు మీదుగా రష్యన్లు వస్తారనే భయంతో 1838లో మొదటి ఆఫ్ఘన్ యుద్ధం అంటే చేశారు. అంటే మరాఠా, మైసూర్, బర్మా, ఆఫ్ఘాన్. ఈ క్రమంలో వాళ్లు తమ సామ్రాజ్య సరిహద్దులను సేఫ్ చేసుకున్నారు. ఎంత అద్భుతమైన అనాలజీ అండి. అంటే బ్రిటిష్ వాళ్లు ఒక బోర్డ్ గేమ్ ఆడినట్లుగా ఒక్కో బోర్డర్ని సేఫ్ చేసుకుంటూ వెళ్లారన్నమాట. ఇలా స్టోరీలా చదివితే ఈ ఇయర్స్ అస్సలు మనం మర్చిపోం. డోంట్ స్కిప్, వాచ్ టిల్ ది ఎండ్. దిస్ వీడియో కంటైన్స్ ద మోస్ట్ రిపీటెడ్ PYQs. Don't forget to like, subscribe,
comment and share, and click the hype button to help this video reach maximum aspirants. For more updates, join our Telegram channel. The link is provided in the description, where you can also download high-quality PDF study materials for your preparation. ఓకే, ఇప్పుడు 209వ ప్రశ్న. ఈ క్రింది జతలలో ఏది సరిగ్గా జతపరచబడింది? ఏ. బక్సార్ యుద్ధం, మీర్ జాఫర్ వర్సెస్ క్లైవ్. బి. వాండివాష్ యుద్ధం, ఫ్రెంచ్ వర్సెస్ ఈస్ట్ ఇండియా కంపెనీ. సి. చిలియన్వాలా యుద్ధం, డల్హౌజీ వర్సెస్ మరాఠాలు. డి. ఖుర్దా యుద్ధం, నిజాం వర్సెస్ ఈస్ట్ ఇండియా కంపెనీ. ఇందులో సరైన జత ఆప్షన్ బి, వాండివాష్ యుద్ధం. ఇది 1760లో ఫ్రెంచ్ సేనాని కౌంట్ డి లాలీకి బ్రిటిష్ సేనాని సర్ ఐర్కూట్కి మధ్య జరిగింది. ఈ యుద్ధంలో ఫ్రెంచ్ వారు ఘోరంగా ఓడిపోయారు. భారతదేశంలో ఫ్రెంచ్ వారి రాజకీయ ఆశలు పూర్తిగా సమాధి అయిన యుద్ధం ఇదే. అంటే మిగతావి ఎందుకు తప్పో కూడా ఒకసారి చూద్దామా? తప్పకుండా. బక్సర్ యుద్ధం మీర్ ఖాసింకు వ్యతిరేకంగా జరిగింది, మీర్ జాఫర్తో కాదు. ఇక చిలియన్వాలా యుద్ధం చూస్తే అది సిక్కులతో జరిగింది, మరాఠాలతో కాదు. ఖుర్దా తిరుగుబాటు అనేది ఒడిస్సాలో పైకాలను బ్రిటిషు వారు అడచివేసిన ఘటన కదా. దానికి నిజాంకి ఎలాంటి సంబంధం లేదు. రైట్. అంటే ఒకే ప్రశ్నలో మనం 4 వేరువేరు చారిత్రక ఘట్టాలను కవర్ చేశాం. వాండివాష్ అనేది ఎంత క్రూషియల్ అంటే ఆ రోజు ఫ్రెంచ్ వాళ్ళు గెలిచుంటే బహుశా మనకి ఈరోజు ఇంగ్లీష్కు బదులు ఫ్రెంచ్ అధికార భాష అయ్యేదేమో కదా. సరే, 210వ ప్రశ్న చూద్దాం. ఇండియాతో వ్యాపారం కోసం తొలి జాయింట్ స్టాక్ కంపెనీని ప్రారంభించిన వారు ఎవరు? ఏ. పోర్చుగీస్, బి. డచ్, సి. ఫ్రెంచ్, డి. డానిష్. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ బి, డచ్. ఇది నిజానికి చాలామంది తప్పుపెట్టే ప్రశ్న. పోర్చుగీజు వారు ముందు వచ్చారు కదా అని వాళ్ళేమో అనుకుంటారు. అవును, జనరల్గా అలాగే అనిపిస్తోంది కదా, ఫస్ట్ వాళ్లే వచ్చారు కాబట్టి. కాని ఏంటంటే పోర్చుగీసు వ్యాపారమంతా నేరుగా ఆ దేశపు రాజు కంట్రోల్లో ఉండేది, ప్రభుత్వ నియంత్రణలో అన్మాట. కాని డచ్ వాళ్లు 1602లో విఓసి అంటే డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీని స్థాపించారు. అప్పట్లో సముద్ర ప్రయాణాలు చాలా ప్రమాదకరం కదా. ఓడలు మునిగిపోయినా, పైరేట్స్ దాడి చేసినా ఒక వ్యక్తి మొత్తం నష్టపోతాడు. అవును, రిస్క్ ఎక్కువ. అందుకే చాలామంది సామాన్య ప్రజలు తలా కొంచెం డబ్బులు షేర్ల రూపంలో పెట్టి ఈ కంపెనీని స్థాపించారు. లాభనష్టాలు అందరూ పంచుకునే ఈ జాయింట్ స్టాక్ కాన్సెప్టుకు ఆద్యులు డచ్వారే. ఫ్రెంచ్, డానిష్ వారు వీళ్ల తర్వాతే ఈ మోడల్ని ఫాలో అయ్యారు. వావ్! అంటే ఇప్పుడు మనం చూస్తున్న మోడర్న్ వాల్ స్ట్రీట్, షేర్ మార్కెట్, కార్పొరేట్ కంపెనీల కల్చర్కి పునాది వేసింది డచ్ వాళ్లన్నమాట. ఫెంటాస్టిక్. ఇప్పుడు 21వ ప్రశ్న. మళ్ళీ కాలానుక్రమం అంటే క్రోనోలాజికల్ వార్డర్ అడిగారు. 1. ముద్కి యుద్ధం, 2. పోర్టోనోవో యుద్ధం, 3. షకర్ఘెడా యుద్ధం, 4. బేదారా యుద్ధం. ఈ 4 యుద్ధాలను వరుసలో పెట్టాలి. దీనికి జవాబు ఆప్షన్ ఏ, 3421. ఈ పేర్లు వినడానికి కొంచెం కష్టంగా ఉంటాయి కాని ఆ ఈవెంట్స్ చాలా ముఖ్యం. ముందుగా 3. షకర్ఖేడా యుద్ధం. ఇది 1724లో జరిగింది. ఈ యుద్ధం గెలిచి నిజాముల్ ముల్క్ తనకంటూ స్వతంత్ర హైదరాబాద్ రాజ్యాన్ని ప్రకటించుకున్నాడు. ఓకే, దట్ వాజ్ ఇన్ 1724. అవును. తర్వాత 4. బేదారా యుద్ధం 1759లో జరిగింది. బెంగాల్లో డచ్ వారిని పూర్తిగా తుడిచిపెట్టిన యుద్ధమిది. ఆ తర్వాత 2. పోర్టోనోవో యుద్ధం 1781లో జరిగింది. ఇది హైదర్ అలీ మరియు బ్రిటిష్ వారి మధ్య జరిగిన కీలక సమరం. చివరగా 1. ముద్గి యుద్ధం 1845లో సిక్కులకు బ్రిటిష్ వారి మధ్య జరిగింది. సో ఆర్డర్ 3, 4, 2, 1 కరెక్ట్. ఈ యుద్ధాలన్నీ ఎవరికి వాళ్లు తమ సుప్రిమసీని ప్రదర్శించుకోవడానికి చేసినవే అన్నమాట. ఓకే, 21వ ప్రశ్న చూద్దాం. మహారాజా రంజిత్ సింగ్ అదాలతీ ఆలా అనే అత్యున్నత న్యాయస్థానాన్ని ఎక్కడ ఏర్పాటు చేశారు? ఏ. అమృత్సర్, బి. లాహోర్, సి. ఫిరోజ్పూర్, డి. ముల్తాన్. దీని జవాబు ఆప్షన్ బి, లాహోర్. ఇక్కడ మీరు మహారాజా రంజిత్ సింగ్ గారి పరిపాలనా దార్శనికతను అర్థం చేసుకోవాలి. ఆయన సిక్కు మతాన్ని ఎంతగానో గౌరవించినా రాజ్యాన్ని సెక్యులర్గానే పాలించాడు. రైట్. అంటే రిలీజియన్ని, అడ్మినిస్ట్రేషన్ని సెపరేట్ చేశారంటారా? ఎగ్జాక్ట్లీ. అమృత్సర్ వారి ఆధ్యాత్మిక కేంద్రం. కానీ లాహోర్ ఆయన రాజకీయ మరియు పరిపాలనా రాజధాని. ఒక సుప్రీంకోర్టు ఎప్పుడైనా సరే పరిపాలనా కేంద్రంలోనే ఉంటుంది కదా. కాబట్టి ఆయన లాహోర్లోనే అదాలతీ ఆలాని స్థాపించారు. మిగతా ప్రాంతాలు కేవలం కమర్షియల్ ప్రావిన్సులు మాత్రమే. పర్ఫెక్ట్ లాజిక్. దట్ మేక్స్ సెన్స్. 23వ ప్రశ్న.
ఇండియాలో తొలి మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కడ ఏర్పాటైంది? ఏ. కలకత్తా, బి. మద్రాస్, సి. బాంబే, డి. ఢిల్లీ. సరైన సమాధానం ఆప్షన్ బి మద్రాస్. 1688 నాటికే బ్రిటిష్ వాళ్లు మద్రాస్ అంటే ప్రస్తుత చెన్నైలో సెయింట్ జార్జ్ కోటను నిర్మించి బాగా స్థిరపడ్డారు. అక్కడ జనాభా పెరుగుతున్న కొద్దీ పారిశుద్ధ్యం, రోడ్లు లాంటి స్థానిక సమస్యలను చూసుకోవడానికి జోసియా చైల్డ్ అనే బ్రిటిష్ అధికారి సలహా మేరకు ఈ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. అంటే కలకత్తా, బాంబే అప్పటికింకా డెవలప్ అవ్వలేదా? అవ్వలేదు. కలకత్తా, బాంబేలు దీని తర్వాత 1726 ప్రాంతాల్లో కార్పొరేషన్లుగా మారాయి. ఢిల్లీ అయితే చాలా తర్వాత 1860లలో వచ్చింది. సో మన దేశంలో పట్టణ స్థానిక స్వపరిపాలనకు నాంది మద్రాస్లోనే పడింది. సో ఇండియాలో లోకల్ గవర్నెన్స్కి ఫస్ట్ మోడల్ మద్రాస్ అన్నమాట. నెక్స్ట్ 214వ ప్రశ్న. ఎక్స్లా చాపెల్ ఒప్పందం 1748కి సంబంధించి 2 స్టేట్మెంట్స్ చదువుతాను వినండి. 1. మొదటి కర్ణాటక యుద్ధం ముగిసింది. 2. ఇంగ్లీష్ వారు మద్రాసును తిరిగి పొందారు. వీటిలో సరైనదేది? ఏ 1 మాత్రమే, బి 2 మాత్రమే, సి 1 మరియు 2 రెండూ, డి ఏదీ కాదు. దీని జవాబు సి 1 మరియు 2 రెండూ సరైనవే. ఇది చాలా ఇంట్రెస్టింగ్ హిస్టరీ. యూరోప్లో ఆస్ట్రియా దేశపు వారసత్వం కోసం బ్రిటిష్, ఫ్రెంచ్ వాళ్లు కొట్టుకున్నారు. ఆ యుద్ధం ప్రభావం ఇండియా మీద పడి ఇక్కడ మొదటి కర్ణాటక యుద్ధం జరిగింది. ఓహో, అంటే అక్కడ గొడవబడి ఇక్కడ కూడా ఫైట్ చేసుకున్నారా? అవును. అప్పుడు ఫ్రెంచ్ గవర్నర్ డూప్లే మద్రాస్ను ఆక్రమించుకున్నాడు. కాని 1748లో యూరోప్లో ఎక్స్లా చాపెల్ ఒప్పందంతో వాళ్లు శాంతి చేసుకున్నారు. దాంతో ఇండియాలో కూడా యుద్ధం ముగిసింది. సో స్టేట్మెంట్ 1 రైట్. మరి మద్రాసు విషయమేమైంది? ఆ ఒప్పందంలో భాగంగా మద్రాస్ను తిరిగి బ్రిటిష్ వారికిచ్చేశారు. సో స్టేట్మెంట్ 2 కూడా రైట్. దానికి బదులుగా నార్త్ అమెరికాలో ఒక ప్రాంతాన్ని ఫ్రెంచ్ వాళ్లు తీసుకున్నారు. ఇది వింటుంటే నాకొక సామెత గుర్తొస్తోంది. ఎవరో యూరప్లో తుమ్మితే ఇండియాలో మద్రాస్ చేతులు మారిపోయింది. ప్రపంచం అప్పటికే ఎంత ఇంటర్ కనెక్టెడ్గా ఉందో కదా ఈ ఒప్పందం చెబుతోంది. Don't skip. Watch till the end. This video contains the most repeated PYQs. ఇప్పుడు 215వ ప్రశ్న. 1755లో దిండిగల్లో ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని ఎవరు స్థాపించారు? ఏ. నంజరాజ్, బి. హైదర్ అలీ, సి. దేవరాజ్, డి. చిక్క కృష్ణరాజ్. దీని ఖచ్చితమైన జవాబు ఆప్షన్ బి హైదర్ అలీ. హైదర్ అలీ ఒక సామాన్య సైనికుడిగా జీవితం ప్రారంభించి మైసూర్ పాలకుడిగా ఎదిగాడు. బ్రిటిష్ వారి ఆధునిక ఆయుధాలను ఎదుర్కోవాలంటే మన దగ్గర కత్తులు, ఈటలు ఉంటే సరిపోదని ఆయన అప్పట్లోనే గ్రహించాడు. అవును, గన్స్కి ఎదురుగా కత్తులతో ఏం ఫైట్ చేస్తాం? కరెక్ట్. అందుకే దిండిగల్లో ఫౌజ్దార్గా ఉన్నప్పుడు ఫ్రెంచ్ నిపుణుల సాయంతో తుపాకులు, ఫిరంగులు తయారుచేసే ఆధునిక ఆయుధ కర్మాగారాన్ని పెట్టాడు. నంజరాజ్, దేవరాజ్ అనేవాళ్లు ఆయన ఎదుగుదలకు ముందున్న మంత్రులు. వాళ్లకు ఈ విజన్ లేదు. చిక్క కృష్ణరాజ్ కేవలం నామమాత్రపు రాజు. ట్రెడిషనల్ వార్ఫేర్ నుండి మోడర్న్ వార్ఫేర్కి అప్గ్రేడ్ అవ్వాలనే విషన్ హైదర్ అలీకి ఉండటం నిజంగా గొప్ప విషయం. ఇప్పుడు 216వ ప్రశ్న. జనజాతీయ గౌరవ్ దివస్ను ఎప్పుడు జరుపుకుంటారు? 1 నవంబర్ 15, 2 నవంబర్ 17, 3 నవంబర్ 27, 4 నవంబర్ 30. జవాబు 1 నవంబర్ 15. ఇది స్వాతంత్ర్య పోరాటంలో గిరిజనుల పాత్రను స్మరించుకునే రోజు. ముఖ్యంగా ఝార్ఖండ్ ప్రాంతంలో బ్రిటిష్ వారి అటవీ దోపిడీకి వ్యతిరేకంగా ఉల్గులాన్ అంటే మహా తిరుగుబాటు చేసిన గొప్ప గిరిజన యోధుడు భగవాన్ బిర్సా ముండా గారి జయంతి ఇది. ఉల్గులాన్ రైట్? అవును. ఆయన చూపిన తెగువకు గౌరవంగా భారత ప్రభుత్వం ఈ రోజును జాతీయ స్థాయిలో జనజాతీయ గౌరవ దివస్గా ప్రకటించింది. మిగతా తేదీలకు దీనికెలాంటి సంబంధం లేదు, కేవలం కన్ఫ్యూజ్ చేయడానికిచ్చారు. మెయిన్ స్ట్రీమ్ హిస్టరీలో ఎప్పుడు మనం రాగిను, గవర్నర్ల గురించే ఎక్కువగా చదువుతాం. కానీ ఇలాంటి సబాల్టన్ హిస్టరీ, గిరిజన విప్లవ వీరుల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం కదా. నెక్స్ట్ 217th ప్రశ్న ఇది. సింధు లోయ నాగరికత మీద ఎద్దు కొమ్ముల తలపాగా, గాజులు ధరించి యోగాముద్రలో ఉన్న పురుష ఆకారం ఏ దేవుణ్ణి సూచిస్తుంది? 1 పశుపతి, 2 మదర్ గాడెస్, 3 ప్రీస్ట్ కింగ్, 4 డాన్సింగ్ గర్ల్. ఇక్కడ ఎలిమినేషన్ మెథడ్ అద్భుతంగా పనిచేస్తుంది. జవాబు 1 పశుపతి లేదా ప్రోటోశివ. ఎందుకంటే ప్రశ్నలో పురుషాకారం అన్నారు కాబట్టి మదర్ గాడెస్, డాన్సింగ్ గర్ల్ ఆటోమేటిక్గా రాంగ్ అవుతాయి కదా.
రైట్, అవి స్త్రీమూర్తులు కాబట్టి తీసేయొచ్చు. ఇక మిగిలింది ప్రీస్ట్ కింగ్ అంటే ఆ గడ్డమున్న పూజారి విగ్రహం. అతనికి కొమ్ముల్లేవు, యోగాముద్రల లేడు. సర్ జాన్ మార్షల్ హరప్పా తవ్వకాల్లో దొరికిన ఈ ముద్రను పశుపతినాథుడుగా అభివర్ణించారు. ఆ ముద్రలో యోగి చుట్టూ జంతువులు కూడా ఉంటాయి. అమేజింగ్. సింపుల్ లాజిక్తో కన్ఫ్యూజన్ లేకుండా ఆన్సర్ చేయొచ్చు. 208వ ప్రశ్న. ఎరి, ముగ, టస్సార్ అనే పదాలు దేన్ని సూచిస్తాయి? 1 మత్తు పానీయాలు, 2 పత్తి వస్త్రాలు, 3 సిల్క్ వస్త్రాలు, 4 క్లాత్ ప్రింటర్. జవాబు 3 సిల్క్ అంటే పట్టు వస్త్రాలు. ఇవి ఇండియాలోని భిన్న రకాల వైల్డ్ సిల్క్ వెరైటీలు. సాధారణంగా సిల్క్ అనగానే మనకు మల్బెరీ సిల్క్ గుర్తొస్తోంది. కానీ ఈశాన్య రాష్ట్రాల్లో ముఖ్యంగా అస్సాంలో దొరికే బంగారు వర్ణపు పట్టును ముగా అంటారు. దీనికి జీఐ ట్యాంక్ కూడా ఉంది. ఓకే, మరి ఎరీ టస్సార్ అంటే ఏంది? ఎరీ సిల్క్ను పట్టుపురుగులను చంపుకుండా తీస్తారు. దీన్నే అహింసా పట్టు అంటారు. ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్ అడవుల్లో పెరిగే పురుగుల నుండి టస్సార్ సిల్క్ వస్తుంది. ఇవి పత్తి వస్త్రాలు కావు, మత్తు పానీయాలు అసలే కాదు. అస్సాం, ఝార్ఖండ్ ప్రాంతాల సంస్కృతిని ప్రతిబింబించే పట్టు వస్త్రాలన్నమాటేవి. నెక్స్ట్ 219వ ప్రశ్న. కలంకారీ పదం అర్థం ఏమిటి? పర్షియన్ పదాలైన ఘలం మరియు కారీల నుండి ఇది వచ్చింది. 1 పెన్ మరియు క్రాఫ్ట్స్మ్యాన్షిప్ అంటే కళాకౌశలం, 2 పెన్ మరియు రంగులు, 3 హ్యాండ్ ప్రింట్స్, 4 పెన్ మరియు ప్రింట్స్. దీనికి కరెక్ట్ ఆన్సర్ 1 పెన్ మరియు క్రాఫ్ట్స్మ్యాన్షిప్. పర్షియన్ భాషలో ఘలం అంటే పెన్, మనం వాడే కలం లేదా కుంచె అన్నమాట. కారీ అంటే పని, నైపుణ్యం లేదా కళ అని అర్థం. ఉదాహరణకు జరీదారీ, మీనాకారీ లాంటి పదాల్లో కూడా ఈ కారీ వస్తుంది చూసారా? అవును, కారీ అంటే వర్క్ అని అర్థం వస్తుంది. రైట్. చాలామంది కారీ అంటే కలర్స్ లేదా రంగులు అని పొరబడతారు, ఆప్షన్ 2 పెడతారు. కానీ కారీ అంటే కేవలం కళాకౌశలం. శ్రీకాళహస్తిలో పెన్తో గీస్తారు, మచిలీపట్నంలో బ్లాక్తో అద్దుతారు. కానీ అసలు ఆ పదం యొక్క లిటరల్ మీనింగ్ మాత్రం ఇదే. కరెక్ట్ ఆన్సర్ 1 యయాతి మరియు తుగ్లక్. జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత గిరీష్ కర్నాడ్ గారి స్పెషాలిటీ ఏంటంటే ఆయన పురాణాలను, చరిత్రను తీసుకుని సమకాలీన సమస్యలకు అన్వయిస్తూ నాటకాలు రాస్తారు. అంటే పాత కథల్ని మోడర్న్ ఇష్యూస్కి లింక్ చేస్తారా? అవును. యయాతి అనేది మహాభారతంలోని ముసలితనం, యవ్వనం చుట్టూ తిరిగే కథ కదా. దాన్ని మోడర్న్ ఎగ్జిస్టెన్షియల్ క్రైసిస్కి కనెక్ట్ చేసి రాశారు. అలాగే తుగ్లక్ నాటకం 1960ల నాటి భారతీయ రాజకీయ వాతావరణాన్ని, అంటే ఆ నెహ్రూవియన్ యుగం నాటి భ్రమలను ఒక చారిత్రక రాజు ద్వారా వ్యంగ్యంగా చూపుతుంది. మిగతా ఆప్షన్స్ ఎవరివి అంటారు? మిగతా ఆప్షన్స్లో ఉన్న ఘాషీరామ్ కొత్వాల్ని విజయ్ టెండూల్కర్ రాశారు. అందాయుగ్ ధర్మవీర్ భారతి రాశారు. అవి జానపద లేదా వేరే రచయితల నాటకాలు. ఓకే, ఒక చారిత్రక రాజు కథలో సమకాలీన రాజకీయాలను చూపించడం గిరీష్ కర్నాడ్ గారి మార్కనమాట. గ్రేట్. 221వ ప్రశ్న. బ్రహ్మవైవర్త బృహద్ధర్మ పురాణాలకు సంబంధించిన స్టేట్మెంట్స్ చూద్దాం. ఈ 2 పురాణాలు సత్ మరియు అసత్ శూద్రుల వివరణాత్మక జాబితాను ఇస్తాయి. బి బ్రహ్మవైవర్త పురాణం శూద్రులను సత్ మరియు అసత్ శూద్రులుగా విభజిస్తుంది. సి సత్శూద్రులలో గంగాపుత్రులకు అగ్రస్థానం లభించింది. డి మధ్యయుగ కాలంలో గంగాపుత్రులు రైతులుగా ఉండేవారు. ఆప్షన్లు 1 ఏబి మాత్రమే, 2 బీసీ మాత్రమే, 3 ఏసీ మాత్రమే, 4 బీడీ మాత్రమే. దీనికి జవాబు 1 అంటే ఏ మరియు బి మాత్రమే సరైనవి. బెంగాల్ ప్రాంతంలోని కుల వ్యవస్థ చాలా ప్రత్యేకం. మధ్యయుగంలో అక్కడ ఈ 2 పురాణాలు సమాజ నిర్మాణాన్ని బాగా ప్రభావితం చేశాయి. అంటే వర్ణ వ్యవస్థలో ఈ విభజన ఏంటి? శూద్రవర్ణంలోనే పవిత్రమైన అంటే సత్, అపవిత్రమైన అంటే అసత్ అనే విభజనను ఇవి సృష్టించాయి. కాబట్టి ఏబి 2 కరెక్ట్. ఇక సి ఎందుకు తప్పంటే సత్ శూద్రులలో అగ్రస్థానం కాయస్థులు, వైద్యులకు దక్కింది, గంగాపుత్రులకు కాదు. డి ఎందుకు తప్పంటే గంగాపుత్రులు అనేవారు నదీ తీరాల్లో కర్మకాండలు చేయించే ఘాట్ పూజారులు, వారు రైతులు కారు. సో లాజిక్తో సి, డి ఎలిమినేట్ చేసేయొచ్చు. అంటే ఇలాంటి స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు మనం కంగారు పడకుండా ప్రతి వాక్యాన్ని డీకోడ్ చేయాలి. సూపర్బ్. 222వ ప్రశ్న. వీరశైవ ఉద్యమ నాయకుడు ఎవరు? 1 శంకరాచార్య, 2 రామానుజ, 3 రామానంద, 4 బసవ. జవాబు 4 బసవ లేదా బసవಣ್ణ అంటారు.
12వ శతాబ్దంలో కర్ణాటకలో వచ్చిన ఒక విప్లవాత్మక సామాజిక మతపరమైన ఉద్యమం ఈ లింగాయత్ లేదా వీరశైవ ఉద్యమం. దీంట్లో ప్రత్యేకతేంటి? బసవಣ್ణ అనుభవ మంటపం అనే ఒక ఆధ్యాత్మిక పార్లమెంటును స్థాపించి కుల, లింగ భేదాలు లేకుండా అందరూ చర్చల్లో పాల్గొనేలా చేశారు. శంకరాచార్య అద్వైతం, రామానుజ విశిష్టాద్వైతం అనే తత్వాలకు ప్రాధాన్యత ఇస్తే, బసవన్న ఏంటంటే సామాజిక సమానత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. రామానంద ఉత్తర భారతదేశంలో భక్తి ఉద్యమాన్ని నడిపారు. కాబట్టి బసవ కరెక్ట్ ఆన్సర్. 12వ శతాబ్దంలోనే పార్లమెంట్ తరహాలో అందరికీ సమాన ప్రాతినిధ్యం కల్పించడం అనేది నిజంగా ఒక గొప్ప ముందుచూపు కదా. 223వ ప్రశ్నకి వద్దాం. ఒప్పందాలు మరియు సంవత్సరాల జతపరచడం. ఏ అలహాబాద్, బి మంగళూరు, సి సాల్బాయి, డి మద్రాస్. సంవత్సరాలు 1 1782, 2 1784, 3 1769, 4 1765. ఇక్కడ సరైన కోడ్ ఆప్షన్ సి 4213. క్రమంలో చూద్దాం. ముందు బక్సర్ యుద్ధం తర్వాత 1765లో అలహాబాద్ ఒప్పందం జరిగింది, అంటే 4. దీంతో బెంగాల్, బీహార్, ఒరిస్సాలలో పన్ను వసూలు చేసే దివానీ హక్కులు బ్రిటిష్ వారికి వచ్చాయి. ఆ తర్వాత మద్రాస్ ఒప్పందం కదా. అవును. 1769లో హైదర్ అలీకి బ్రిటిష్ వారికి మధ్య మొదటి మైసూర్ యుద్ధం ముగిస్తూ మద్రాస్ ఒప్పందం జరిగింది, అంటే 3. ఇది వాళ్ల మధ్య ఒక పరస్పర రక్షణ ఒప్పందం. తర్వాత 1782లో మరాఠాలతో మొదటి యుద్ధాన్ని ముగిస్తూ సాల్బాయి ఒప్పందం జరిగింది, అంటే 1. ఇక ఫైనల్గా 1784లో రెండవ మైసూర్ యుద్ధం మంగళూరు ఒప్పందంతో ముగిసింది, అంటే 2. ఇది బ్రిటిష్ వారికి కొద్దిగా అవమానకరం కదా, ఎందుకంటే టిప్పు సుల్తాన్ వారిని తమతో సమానంగా కూర్చోబెట్టి సంతకాలు చేయించాడు. ఒక ఒప్పందమేమో పన్ను వసూళ్లకు అధికారమిస్తే, ఇంకో ఒప్పందం వాళ్ల అహంకారాన్ని తగ్గించిందనమాట. హిస్టరీ ఎప్పుడూ ఒకేలా ఉండదు చూశారా. 224వ ప్రశ్న. భారతదేశంలో డచ్వారు తమ వ్యాపార కేంద్రాలను ఎక్కడ స్థాపించారు? ఏ నాగపట్నం, చిన్సురా, మచిలీపట్నం, బి సూరత్, భరూచ్, ఆగ్రా, సి కొచ్చిన్, అహ్మదాబాద్, పాట్నా, డి పైన పేర్కొన్నవన్నీ. జవాబు డి పైన పేర్కొన్నవన్నీ. డచ్వారు అనగానే మనకు కేవలం తూర్పు తీరం అంటే మచిలీపట్నం, పులికాట్ మాత్రమే గుర్తుకొస్తాయి. కాని వారు పాన్ ఇండియా వ్యాపారం చేశారు. అంటే నార్త్లో కూడా ఉన్నారా వాళ్ళు? అవును. పశ్చిమాన గుజరాత్లోని సూరత్, భరూచ్ నుండి కేరళలోని కొచ్చిన్ వరకు, అలాగే బెంగాల్లోని చిన్సూరా, బిహార్లోని పాట్నా, ఆగ్రా ఇలా దేశం నలుమూలలా తమ స్థావరాలను ఏర్పాటు చేశారు. పాట్నాలో నైట్రేట్ కోసం, ఆగ్రాలో నీలిమందు కోసం ఫ్యాక్టరీలు పెట్టారు. తర్వాత కాలంలో వారు ఇండోనేజియా స్పైస్ ఐలాండ్స్ వైపు ఫోకస్ మార్చడంతో ఇక్కడ బ్రిటిష్ వారి చేతిలో ఓడిపోయి వెనక్కి వెళ్ళిపోయారు. Don't forget to like, subscribe, comment and share and click the hype button to help this video reach maximum aspirants. For more updates, join our Telegram channel. The link is provided in the description, where you can also download high-quality PDF study materials for your preparation. ఇక చివరి ప్రశ్న 225వ ప్రశ్న. ఈ కంపెనీ ఒక క్రమరాహిత్యం అనామలీ, కానీ ఇదంతా క్రమరాహిత్యంగా ఉన్న వ్యవస్థలో భాగమే అని ఈస్ట్ ఇండియా కంపెనీ గురించి ఎవరూ వ్యాఖ్యానించారు? ఏ వారన్ హేస్టింగ్స్, బి జీబీ మెకాలే, సి లార్డ్ క్లైవ్, డి హెన్రీ డండాస్. నాకు తెలిసిది ఎవరైనా బయటి వ్యక్తి అయి ఉండాలి కదా. మీ గెస్ అబ్సల్యూట్లీ కరెక్ట్. జవాబు బి థామస్ బాబింగ్టన్ మెకాలే. ఆయన బ్రిటన్ పార్లమెంట్లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశాడు. ఒకసారి ఊహించుకోండి, లండన్లోని ఒక చిన్న వీధిలో ఆఫీసున్న ఒక ప్రైవేట్ వ్యాపార కంపెనీకి ఏకంగా ఒక దేశాన్ని పాలించే అధికారం ఉండటం, లక్షల మంది సైన్యం ఉండటం, పన్నులు వసూలు చేయటం. ఇది రాజ్యాంగబద్ధంగా చూస్తే చాలా విచిత్రం. అవును, ఒక అనామలీనే. అందుకే మెకాలే దీన్ని ఒక క్రమరాహిత్యంగా విమర్శించాడు. వారెన్ హేస్టింగ్స్, క్లైవ్ అనేవారు ఆ కంపెనీ యొక్క సామ్రాజ్యవాదాన్ని సృష్టించిన వారే కాబట్టి వారి ఎట్టి పరిస్థితుల్లోనూ తమ వ్యవస్థను తాము విమర్శించుకోరు. సో లాజిక్తో వాళ్ళని ఎలిమినేట్ చేయొచ్చు. నిజమే కదా.